ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే ఇనలేని అద్భుతాలు సాధించవచ్చు. ఈ విషయాన్ని మరోమారు నిరూపించాడు హైదరాబాద్కు చెందిన అభిషేక్. ఘనాకార గళ్లు అమర్చే క్యూబ్ ఆర్టులో అద్భుత నైపుణ్యం ప్రదర్శిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రంగురంగుల క్యూబ్లను అమర్చడంలో నిమగ్నమై ఉన్న ఈ కుర్రాడి పేరు అభిషేక్. హైదరాబాద్ మల్కాజ్గిరికి చెందిన సత్యనారాయణ విజయ దంపతుల సంతానం. వయస్సు 13 ఏళ్లే అయినా వివిధ రకాల క్యూబుల్ని ఇట్టే అమర్చేయడం అభిషేక్ ప్రత్యేకత. క్యూబ్ ఆర్ట్ పట్ల ఆసక్తి ఉన్న అభిషేక్ 2 ఏళ్ల క్రితమే ఓ చిన్న క్యూబ్ను కొనుక్కుని దాన్ని మార్చేందుకు కుస్తీ పట్టడం మొదలుపెట్టాడు. ఈ కుర్రాడిలోని ఆసక్తిని గుర్తించిన క్యూబింగ్ నిపుణుడు వివేక్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఈ కళలోని మెలకువలను నేర్పి ఘనాకార గల్ల అమరికలో గనుణ్ణి చేశాడు. వివేక్ గారు ఈయన యొక్క ఫాస్ట్నెస్ ని గుర్తుపెట్టుకొని మంచి క్యూబ్ గారుగా చేయవచ్చు, నేషనల్ లెవెల్లో వరల్డ్ లెవెల్లో తీసుకుపోవచ్చు అనేసి మిగతా చాలా టైప్స్ ఆఫ్ క్యూబ్స్ ఉండింది. ఆ క్యూబ్స్ అంతా కొనిచ్చాడు. అతనే ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకొని ఫారిన్ నుంచి తెప్పించాడు, హాంకాంగ్ నుంచి తెప్పించి బాగా అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. ట్రైనింగ్ ఇచ్చేసి కాంపిటీషన్స్ కూడా ఫస్ట్ చెన్నైలో జరిగినప్పుడు కాంపిటీషన్ నేను తీసుకెళ్తాను, వీడు సాధించగలుగుతాడు అనేసి తీసుకెళ్ళి ఆయన సాధించాడు. కేవలం సాదాసీదాగా క్యూబింగ్ చేయడమే కాదు, కళ్లకు గంతలు కట్టుకుని మరీ గల్లను అమర్చడం అభిషేక్ ప్రత్యేకత. మ్యాథమెటిక్ ఇన్స్టిట్యూట్ ఈ విభాగంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో 26వ స్థానంలో నిలిచాడు. గతంలో ఐమాక్స్ థియేటర్లో క్యూబ్లతో భగత్ సింగ్ చిత్రపటాన్ని రూపొందించడంలోనూ కీలక పాత్ర పోషించాడు అభిషేక్. నేను అబాకస్ ఇన్స్టిట్యూషన్ లో కోర్స్ చేస్తున్నప్పుడు వివేక్ సార్ వచ్చి డెమో ఇచ్చారు. అట్లనే పరిచయం అయ్యి నేను క్యూబింగ్ స్టార్ట్ చేసి ఒక ఫస్ట్ కాంప్లో 21 సెకండ్స్ కొట్టి నెక్స్ట్ కాంప్లో 13 సెకండ్స్ కొట్టి ఏపీస్ ఫాస్టెస్ట్ అయ్యాను. అక్కడ చాలా మంది ఫాస్ట్ క్యూబర్స్ కంప్లీట్ చేయాలని ఇప్పుడు నా అంబిషన్, ఇంకా నేషనల్ ర్యాంకింగ్ కొట్టాలని నా అంబిషన్. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించేందుకు సాధనను ముమ్మరం చేసే పనిలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నాడు అభిషేక్. మరికొన్ని క్షణాల్లో ఈటీవీ న్యూస్ ప్రసారం. నమస్కారం. ఆంధ్రావని మీకు సహసమర్పించిన వారు